నలుగురు వెళ్లారు. ఫేక్ ఐడి కార్డులు చూపించారు. ఆర్మీకి సంబంధించిన సున్నితమైన ఏరియాల్లో ఫోటోలు వీడియోలు తీశారు. అనుమానం వచ్చి ప్రశ్నిస్తే ఒక్కరు కూడా నోరు మెదపలేదు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు, కేసులు పెట్టారు. ఎందుకే వాళ్ళు అమాయకుల గూఢచారుల? సికింద్రాబాద్ తిరుమలగిరి మిలిటరీ ఏరియాలో అనుమానాస్పదంగా సంచరించిన నలుగురు వ్యక్తుల వ్యవహారం ఆందోళన పెంచుతుంది. వాళ్ళ దగ్గర మిలిటరీ అధికారుల పేర్లతో కూడిన ఫేక్ ఐడి కార్డులు ఉండడం కలకలం రేపింది. ఫేక్ ఐడీలు చూపించి సున్నితమైన మిలిటరీ ఏరియాలోకి వెళ్లి ఫోటోలు వీడియోలు తీయడం అనేక అనుమానాలకు తావిస్తుంది. గతంలో దేశంలో ఉగ్రవాద దాడులు జరగడానికి ముందు ఇదే తరహాలో రెక్కి నిర్వహించి ఫోటోలు వీడియోలు తీసుకున్నారని పోలీసులు చెబుతున్నారు. అందువల్ల నలుగురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరికి సంబంధించి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలోని డిఫెన్స్ ఏరియాలన్నీ హై సెక్యూరిటీ జోన్లుగా ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం 1 గంటకు ఈ నలుగురు అనుమానితులు మిలిటరీ క్యాంటీన్ గేట్ దగ్గరకు వచ్చినట్లు గుర్తించారు. ఫోటోలు వీడియోలు తీయడం, వారి కదలికలు, ప్రవర్తనపై అనుమానం వచ్చి మిలిటరీ అధికారులు ఆ నలుగురిని ప్రశ్నించారు. వింగ్ కమాండర్ రజత్ మిశ్రా పేరుతో ఫేక్ ఐడి కార్డును గుర్తించారు. దాంతో సీరియస్ గానే దర్యాప్తు చేస్తున్నారు. అనుమానితుల్లో ఉన్న 2 మహిళలను పోలీసులు సఖీ సెంటర్కు తరలించారు. మరో 2 అబ్బాయిల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఆ 2 యువకులు పోలీసులకు ఎలాంటి సమాచారం చెప్పకుండా మౌనంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల విజయనగరం బాంబు పేలుళ్ల కుట్రలో భాగమైన సమీర్తో వీళ్ళకేమైనా సంబంధాలు ఉన్నాయా అని కూడా ఆరా తీస్తున్నారు. అయితే ఆర్మీ క్యాంటీన్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల కోసమే తాము అక్కడికి వచ్చామని నలుగురు అనుమానితులు చెబుతున్నారు. కానీ వీళ్ల దగ్గర ఫేక్ ఐడి కార్డులు ఉండడం, అనుమానాస్పదంగా ఫోటోలు వీడియోలు షూట్ చేయడమే ఇప్పుడు మిస్టరీగా మారింది. ఆర్మీ అధికారుల ఫిర్యాదుతో తిరుమలగిరి పోలీసులు నలుగురు అనుమానితులపై కేసు నమోదు చేశారు. సంఘ విద్రోహ శక్తులతో వీళ్లకేమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. వీళ్లు నిజంగానే అమాయకులా? వాళ్లు చెప్తున్నట్లు ఉద్యోగాల కోసమే వచ్చారా లేక గూఢాచారులా? మరేదైనా కారణముందా అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.